ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో మంగళవారం జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట కారణంగా 120 మందికి పైగా ప్రజలు మరణించారు. అనేక మంది గాయాల పాలయ్యారు. ఈ దారుణమైన ఘటన దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఉలిక్కిపడేలా చేసింది. ఈ వేడుకకు భారీ సంఖ్యలో జనం హాజరు కావడానికి కారణమేంటి? ఎందుకు ఇంతమంది జనం తండోపతండాలుగా తరలివచ్చారు? అసలు సత్సంగ్ అంటే ఏమిటి? ఈ బోలేబాబా ఎవరు? ఒకసారి ఈ స్టోరీలో తెలుసుకుందాం. యూపీ రాష్ట్రం ఎటా జిల్లాలోని బహదూర్ గ్రామం. ఈ గ్రామానికి చెందిన నారాయణ్ సాకర్ హరి అతనే బోలే బాబాగా పేరు సంపాదించుకున్నాడు. చిన్నతనంలో తండ్రితో కలిసి వ్యవసాయం చేశాడు హరి. తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసినట్టు ఊరంతా చెప్పుకు తిరిగేవాడు. 26 ఏళ్ల క్రితమే తాను ఉద్యోగం మానేసి ఆధ్యాత్మిక బాట పట్టానని జనాల్ని మొత్తం నమ్మించాడు. అంతేకాదు తనకు గురువు కూడా ఎవరూ లేరని, కేవలం సమాజ హితం కోసమే ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నానని ప్రచారం చేశాడు. ముందుగా ఒక చిన్న గుడిసెలో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. ఆధ్యాత్మిక బాబాగా మారిపోయాడు. ముందు 10ల సంఖ్యలో జనం నమ్మారు. తర్వాత వేల మంది, లక్షల మంది ఇప్పుడు అతని శిష్యులుగా, భక్తులుగా మారిపోయారు దేశంలో. అలా చిన్న చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్నాడు. నార్త్లో ఈ బాబాకి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. భారీ ప్రజాదరణ లభించడంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తాడు. ప్రతి వారం ప్రజలకు హితబోధ చేయడం మొదలుపెట్టాడు. అలీగఢ్తో పాటు హథ్రస్ జిల్లాలో ప్రతి మంగళవారం సత్సంగ్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తాడు. వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. యూపీ మాత్రమే కాదు, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా బోలేబాబాకు లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఈ బాబా వయసు 50 సంవత్సరాలు. తెల్ల రంగు సూటు, టై ధరించి ప్రవచనాలు చెబుతూ ఉంటాడు. బోలేబాబా తన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రజలకు శాంతి మార్గం, నీతి మార్గం బోధిస్తాడు. ఆయన నిర్వహించే నారాయణ సకర్ హరి సత్సంగులు మంగళవారం మాత్రమే జరుగుతాయి. ఈ బోలేబాబా పక్కన ఆయన భార్య కూడా తరచుగా దర్శనమిస్తూ ఉంటారు. బాబా భక్తుల్లో అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా ఉండడం విశేషం. బోలేబాబా కరోనా వైరస్ ఉధృతి సమయంలో కూడా వివాదాల్లో చిక్కుకున్నాడు. 2022 మేలో సత్సంగ్ నిర్వహించేందుకు అక్కడ అధికారుల నుంచి అనుమతి కోరాడు. కేవలం 50 మందికి వస్తారని చెప్పాడు. అయితే 50 మందికి పర్మిషన్ ఇస్తే 50,000 మందికి పైగా భక్తులు వచ్చారు అక్కడకు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మీడియాకు, ప్రచారానికి దూరంగా ఉంటాడు బాబా. తన వ్యక్తిగత సమాచారం కూడా బయట ఇవ్వడు. సోషల్ మీడియా ఖాతాలు కూడా లేవు. ఆయనకు అధికారికంగా ఎక్కడా కూడా సోషల్ మీడియా ఖాతాలు ఉండవు. భక్తులే బాబా పేరిట సొంతంగా ఖాతాలు తెరిచి నిర్వహిస్తారు. అసలు ఈ సత్సంగ్ అంటే ఏమిటో చూద్దాం. తెల్లటి సూటు, టై ధరించిన ఈ బోలేబాబా సత్సంగ్ కార్యక్రమాలు ప్రతి వారం నిర్వహిస్తాడు. ఈ సత్సంగ్లో భక్తులను ఉద్దేశించి గంటపాటు బోలేబాబా బోధనలు చేస్తాడు. తర్వాత అతని అనుచరులు జలాలను, మట్టిని పంపిణీ చేస్తారు భక్తులకు. ఈ జలాలను భక్తులు పవిత్ర జలాలుగా స్వీకరిస్తారు. వాటిని ఇంటికి తీసుకువెళ్ళి పూజ చేస్తారు. దీనికి భక్తులు పెద్ద ఎత్తున క్యూలో నిలబడి తీసుకుంటారు. ఇలా సత్సంగ్ కార్యక్రమం నిర్వహిస్తాడు ఈ బోలేబాబా. హత్రాస్లో తొక్కిసలాటకు కారణం ఏమిటనేది చూస్తే, హత్రాస్లో జరిగిన కార్యక్రమానికి 3 రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. మంగళవారం ఉదయం నుంచే బోలేబాబా బోధనలు చేశాడు. అయితే తీవ్రమైన ఉక్కపోత, ఎండ ఉంది. భక్తులు ఎంతో ఇబ్బంది పడ్డారు. శ్వాస తీసుకునేందుకు కూడా ఇబ్బంది పడ్డారు అక్కడ. కానీ భక్తులు బయటికి వెళ్లేందుకు వీల్లేకుండా మొత్తం గేట్లన్నీ క్లోజ్ చేసేశారు అక్కడ. బోలేబాబా అతని సేవకులు వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే ఒక్కసారిగా గేట్లు తెరిచారు. ఎప్పుడెప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోదామని చూస్తున్న భక్తులు గేట్లు తెరవడంతో ఒక్కసారిగా వేలాది మంది పరుగులు అందుకున్నారు. దీంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. తొక్కిసలాటకు దారితీసింది. చూస్తూ ఉండగానే ఆ ప్రాంగణం మృతుల దెబ్బగా మారిపోయింది. విషాదం ఏంటంటే చిన్నపిల్లలు, మహిళలు కూడా చాలామంది మరణించారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉండడం నిజంగా అందరినీ బాధిస్తోంది. ఈ బాబాపై నమ్మకంతో అక్కడికి వేలాది మంది జనం వచ్చారు. ఇప్పుడు పోయిన ప్రాణాన్ని ఒక్కటైనా అతను తీసుకురాగలడా? ఇలాంటి బాబాలను నమ్మి మీ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, అతనేమీ దేవుడు కాదని సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు పార్టీలు, రాజకీయాలు పక్కన పెట్టి అతనిపై కేసు పెట్టి వెంటనే శిక్షించాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది.